వెంకట్ ప్రభు గారి ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో జరుగుతుంది. ఒకరోజు సడన్గా గోట్ ఒకరోజు సడన్గా జగదీష్ గారు ఉన్నారు కదా, సో జగదీష్ గారి టీం నుంచి జగదీష్ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు నాకు. అప్పుడు నేను విజయ్ గారితో ఒకసారి కలవాలి మీరు అని చెప్పి నేను ఫస్ట్ సర్ప్రైజ్ చెప్పాను. ఏంటి సడన్గా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఏదో అన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఆయనతో ఒక పావు గంట ఆయన వ్యాన్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారంటే భగవంత్ కేసరి ఫిలిం నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా తీసావు. సో కొన్ని ఎపిసోడ్స్ కొన్ని సీన్స్ అయితే నన్ను అసలు ఇంకా హార్న్ చేస్తున్నాయి, సో అది నేను అప్రిషియేట్ చేద్దామని పిలిచానని చెప్పేసరికి నేను అసలు క్లౌడ్ 9లో ఉన్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు నేను వెంటనే మహేష్ గారికి కాల్ చేసి సార్ ఇట్లా విజయ్ గారిని కలిసాను, ఆయనకు బాగా నచ్చింది సార్ సినిమా, చాలా బాగా ప్రైజ్ చేశాను, ఆయనకి షేర్ చేసుకుని నేను మహేష్ గారితో సో అది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నాకు సాహు గారు చెప్పింది ఏంటంటే ఇట్లా కేవిఎన్ ప్రొడక్షన్ నుంచి ఇట్లా వెంకట్ గారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీ సీన్స్, నాట్ ఎంటైర్ ఫిలిం, కొన్ని కీ సీన్స్ దాంట్లో ఏవైతే కొన్ని విజయ్ గారికి పర్సనల్గా బాగా నచ్చాయో, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆడవాళ్ళకి బనావో బేటీ కోషేర్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు. సో దాన్ని పెట్టుకొని కంప్లీట్ దాని మీద నుంచి ఓవరాల్గా ఇంకో కొత్త కథ చేయబోతున్నాం. సో బట్ ఏది తీసుకున్నా ఒక అరసీన్ తీసుకున్నా మీరు రైట్స్ తీసుకోవాలి, దట్స్ లైక్ క్రియేటివ్ ఇది ఉంటుంది కాబట్టి. సో ఆ ప్రాసెస్లో సాహు గారిని ఇట్లా కేవిఎన్ గారు వీళ్ళు అప్రోచ్ అయ్యాక ఆ తర్వాత మాట్లాడినప్పుడు అసలు నేను విజయ్ గారితో ఆయన నన్ను పిలిచి ఆ రోజు ఎంత జెన్యున్గా అప్రిషియేషన్ చేశారు. అసలు ఏం మాట్లాడకుండా ముందు ఇచ్చేసేయండి, దాని గురించి డిస్కషనే లేదు, తర్వాత వ్యవహారాలని తర్వాత ముందు వాళ్ళకి ఓకే చెప్పేయండి, వాట్ ఎవర్ దే వాంట్ లెట్ దెమ్ డూ. సో దాంట్లో ఏం కావాలో వాళ్ళు ఎంత పావు తీసుకుంటారా, అర తీసుకుంటారా, 10% తీసుకుంటారా, వాట్ ఎవర్ దేర్ విష్ అని చెప్పి నేను చెప్పేశాను. సాహు గారు కూడా క్లియర్. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళకే తెలుసు, ఓకే నాకేం తెలియదు. బట్ నాకు తర్వాత కేవిఎన్ గారిని 2-3 సార్లు కలిశాను, మన లోహిత్ గారిని అప్పుడప్పుడు కలిసినప్పుడు నాకు వాళ్ళతో మాట్లాడుతుంటాగా నేను ఎగ్జైటింగ్ అడిగాను, ఏం జరుగుతుంది సార్, ఏం చేస్తున్నారు సార్, ఎట్లా ఏంటి. మీ మూవీ ప్రాసెస్ లో ఎక్కడైనా వచ్చి చూడడం కానీ లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం కానీ? నేను లేదు అసలు, నాకు ఇంకా సంబంధం లేదు. హెచ్ వినోద్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఆయన రైట్స్ తీసుకొని ఆ భగవంత్ కేసర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని దాని చుట్టూ ఒక కొత్త కథ వెళ్ళారు. అది నాకు కేవిఎన్ గారు ఒక 1 or 2 కలిసినప్పుడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని ఇలా చేయబోతున్నాం. సో బాబీ డియోల్ క్యారెక్టర్ని ఎలా మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చారు అండ్ దాన్ని విజయ్ గారి క్యారెక్టరేషన్కి ఎలా కనెక్ట్ చేశారు. ఒరిజినల్ అవన్నీ లేవు. బట్ మీరు ఈ పర్టికులర్ సీన్ ఉంటే బాగుండు అని ఏదైనా సీన్ ఎక్స్పెక్ట్ చేశారా ఈ మూవీలో ఉండాలి? సో అందులో వాళ్ళు చెప్పింది కేవిఎన్ గారు చెప్పారు, దాంట్లో ఒక 3 సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం, ఆ 3 ఉన్నాయి. సో 3 ఎమోషనల్ సీక్వెన్స్, అది కథకి చాలా కీలకమైన కీ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10% 20% ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. అక్కడ నుంచి టోటల్గా సెకండ్ హాఫ్ మొత్తం సో 90% 1-2 సీన్లు తప్ప సో చాలా వరకు మార్పులు జరిగాయి. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందంటే టోటల్గా ఒక కొత్త కథ వేసుకున్నారు. అది ఆయన అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్కి తగ్గట్ట వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన దాన్ని వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేది వాళ్ళు తమిళ్కి సంబంధించి చేసుకున్నారు. చెప్పిన నాకు సీన్స్ చెప్పాను, చాలా ఎగ్జైటింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది భగవంత్ కేసరిలోని కొంత విజయ్ గారి స్టార్డమ్ని, విజయ్ గారి ఎలివేషన్, విజయ్ గారికి ఉన్నటువంటి ఆయన ఒక సోషల్ థింగ్లో చేసేటువంటిది మరింత పెట్టి చేసినటువంటి ఒక చిత్రం జననాయకుడు మన విజయ్ గారితో.